హలో అందరికీ ఈరోజు నేను మామిడికాయ పులిహోరని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం రైస్ శుభ్రంగా కడిగి పసుపు నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. ఈ మామిడికాయల్ని ఇలా పైన పొట్టు తీసి తురిమేసి పక్కన ఉంచుకోవాలి. ఇలా ఉడికిన అన్నాన్ని వెడల్పాటి బేషన్లో వేసుకొని ఇందులోనే రుచికి తగినంత ఉప్పు అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని కలిపి పక్కన ఉంచుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల అన్నం పొడి పొడిలాడుతూ ఉంటుంది. దీనికోసం ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోనే పల్లీలు, శనగపప్పు, ఆవాలు, కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకొని తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మామిడికాయ తురుమును కూడా యాడ్ చేసుకోవాలి. మనం 2 గ్లాసులు బియ్యం తీసుకుంటే 1 గ్లాస్ మామిడికాయ తురుము అయితే సరిగ్గా సరిపోతుంది. ఈ పోపు మొత్తాన్ని మనం ముందుగానే ఉడికించుకున్నాం కదా, ఆ అన్నంలో మొత్తం కలిసేలాగా కలుపుకుంటే ఎంత టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది. మీరు ట్రై చేయండి.